హాయ్ అండి, అందరికీ శనార్థి. నేను మీ జోగిని సరోజమ్మ. రేపు అమావాస్య కాబట్టి ఇవాళ మన శ్రీమాత నలపోచమ్మ టెంపుల్లో మన అమ్మవారిని నిండుగా అభిషేకం చేసి ఈమె వచ్చేసి మన పాత అమ్మవారు అనమాట. పాత నలపోచమ్మ చిన్నగా ఉండే చెట్టుకు వేప చెట్టుకు వెలిసిన శ్రీమాత నలపోచమ్మ అని మనం ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను. సో ఇది చూడొచ్చు మీరు, అమ్మవారు వేప చెట్టుకే ఇట్లా నాగసర్ప రూపంలో ఉండడం జరుగుతుందన్నమాట. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, సంతానం లేని వాళ్ళకి సంతానం, పెళ్ళి లేని వాళ్ళకి కళ్యాణం, లేని వాళ్ళకు బాసింగాలు, అన్నీ అమ్మవారు ఇలా మొక్కుతుంటే అందరి కోరికలు నెరవేరుస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి మనం మొన్న పోయిన దసరాలో అమ్మవారి గుడి చిన్నగా ఉన్నప్పుడు భక్తులం అందరం కలిసి పెద్దగా చేసి ఇప్పుడు ఈ అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగిందనమాట. ఇంకా టెంపుల్ ప్రాసెస్ నడుస్తున్నది, ఇంకా పెయింట్ అవేం జరగలేదు. సో ఇవన్నీ పెయింట్లు మనకు అమ్మవారి చెట్టుకు పెయింట్ వేసి లోపలన్నీ టైల్స్ వేయాలని దాతల కోసం చూస్తున్నాను. ఇప్పుడు ఇంకొక గుడి వచ్చేసి మన గుడిలో ఎల్లమ్మ గుడి ఉంది. సో ఈ అమ్మవారు వచ్చేసి నల్లపోచమ్మ ఫస్ట్, తర్వాత మావురాలు ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఈ అమ్మవారు వచ్చేసి మావురాల ఎల్లమ్మ టెంపుల్, మావురాలు ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారిని చూడొచ్చు కదా మీరు, బోల్ బాగంపేట ఎల్లమ్మ తల్లికి జై. ఇంతకుముందు అలంకరణ అయిందనమాట. నల్లవోసం వచ్చేసి ఏదైతే కోరికలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు జరగడము, ఇంటి సమస్యలు వాళ్ళకు సమస్యలు దూరం చేయడము, మళ్ళీ కళ్యాణం లేని వాళ్ళకి కళ్యాణం కావడము, ఎవరికైతే సంతానం లేదో సంతానం ఇవ్వడం జరుగుతుంది. కావున అమావాస్యకు ఒక రోజు ముందు, రేపు మంగళవారం కాబట్టి వాళ్ళంతా అమ్మవారి గుడి మొత్తం కడిగి అమ్మవారిని అలంకరణలు అన్నీ చేశాము. అమ్మవారి దయ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మన నలపోచమ్మ టెంపుల్ మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి కావున ఎవరైనా దాతలు ముంగట్టుకొచ్చి అమ్మవారికి ఏదన్నా విరాళాలు